ఆయనగా ఎంతమంది మనుషులు కొట్టారు, కొట్టి బాగా గాయపడ్డారు, రక్తం కార్చారు. రక్తం అంతా కారింది, బజార్లంతా మడుగులైంది. ఆయన చనిపోయారు చనిపోయారు అని పెద్ద ఒక ధ్వని వచ్చింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఏందోలే ఈ ధ్వని, ఏవో జరుగుతుంటాయి అని నేను పట్టించుకోలేదు. మళ్ళీ ఒక్క వారానికే మా అమ్మమ్మ గారి ఇంటి ప్రహరీ గోడ కింద అదే దర్శనం వచ్చింది. మళ్ళీ కూడా అదే దర్శనం. నేను మా గ్రామంలో ఒక పంతులు గారు వస్తే ఆయన్ని అడిగాను, ఇట్లా నాకు ఈ 2 దర్శనాలు వచ్చినాయి పంతులు, ఏంటి అని. అమ్మా, యేసు ప్రభు గారు మిమ్మల్ని రక్షించారు, ఆయన మరణం ద్వారా, ఆయన బలియాగం ఇది, మీరు తప్పకుండా నమ్ముకోండి అని ఆయన నాకు చెప్పారు. నేను అప్పటి నుంచి నేను నమ్మకం ఉంచి నేను నమ్ముకున్నాను. నమ్ముకున్న తర్వాత భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన చూపించారు. అబ్బో, ఎంత పెద్ద నిచ్చెన! ఆకాశం కొమ్మలు ఆనుకొని కింద భూమిని తగులుకొని ఉందా నిచ్చెన చెప్పడానికి లేదు. నేను అందరికీ చెప్పానంట, ఈ నిచ్చెన చూడండి, అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి అని నేను అందరికీ చెప్పానంట. అంతన ఒకరోజు ఒక తెల్లటి పంపు దార నా తల మీద వచ్చి పడింది ఆకాశం నుంచి. తెల్లటి పంపు దార, అది దేవుని కృప అని నేను అనుకున్నాను. ఆ దర్శనం ఒకసారి వచ్చింది. తర్వాత నాకు ఇలాంటి దర్శనాలు ఒకసారి సుబ్బమ్మ గారు అని చిన్నని స్వరంతో నన్ను పిలిచారు. ఆ దర్శనం ఒకసారి వచ్చింది. నేను బయటకు వచ్చి చూస్తే ఎవరు లేరు. ప్రభు అనుకున్నాను, ప్రార్థన చేసుకొని పండుకున్నా. టైం 3 అయింది ఏకోసాం. తర్వాత మరొకసారి 14-15 ఏళ్ళప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ హైదరాబాదులో యశోద హాస్పిటల్లో ట్రీట్మెంటు మా వాళ్ళు ఇప్పిస్తున్నారు. నాకు 4 వారాలు సెలైన్ కట్టించి ఉండాలని చెప్తే, 3వసారి సెలైన్ కట్టినప్పుడు నాకు అప్పుడు ప్రభు స్వరం వినిపించింది. ఏమని వినిపించిందంటే, మాడిపోయినట్టు మాడిపోయినట్టు అని 2 సార్లు గట్టిగా పడగటం నాకు వినిపించింది. నేను అప్పుడు పక్క మంచాల వాళ్ళందరికీ చెప్పాను. మా అమ్మాయిని నమ్ముకున్న అమ్మాయి కూడా నా పక్కనే ఉంది. మా అమ్మాయికి చెప్పాను. ఈ రీతిగా మా సారా పెళ్ళప్పుడు మా అమ్మాయి కుమార్తె మందిరంలోనే పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ముందు కూడా వాళ్ళ నాన్న చచ్చిపోయేప్పటికి 8 నెలలు. ఏమని వచ్చిందంటే దర్శనం, వాళ్ళు వచ్చే ముందు దైవజనుడు ప్రత్యుపకారము అనే 2 మాటలు నాకు స్వరం వినపడింది. అవి నేను చెప్పాను విశ్వాసులకి, బాలామణి గారికి, ఇంకా అమలమ్మ అని ఒక ఉంది, ఆమెకి చెప్పాను. వాళ్ళిద్దరూ, వచ్చే అబ్బాయి దైవజనుడు, మీకు తండ్రి చచ్చిపోయి ఉన్నాడు కాబట్టి మీకు ప్రత్యుపకారం ఇది జరుగుతుంది అని చెప్పారు. ఈ రీతిగా నాకు ఎన్నో దర్శనాలు నాకు వచ్చినాయి. వాటి ద్వారా నేను ఎంతో బలపడ్డాను, స్థిరపడ్డాను. నాకు ఎన్నో మేలు చేశాడు దేవుడు, చెప్పలేనని మేలు చేశాడు. కొలవలేను, అవి తుయ్యలేను, అవి లెక్కించలేను, వివరించలేను. ఎన్నో మేలు చేశాడు. ఆయనకి ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ మా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయండి. తర్వాత నేను ఈ సాక్ష్యం చెబుతాను. ఈ సాక్ష్యం గారు
మొదటి నుంచి చెబుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుతున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుతూ బాధపడు వారందరికీ ఆయన న్యాయం తీర్చును. మోషే తన మార్గములను తెలియపరచును, ఇశ్రాయేలు వంశస్థుడికి తన క్రియలను కనపరచును. యెహోవా దయాక్షామ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ యాజమాన్యవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన ఎడల భయభక్తులు గల వారి మీద తన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి కుమారుని ఎళ్ళ జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎళ్ళ జాలిపడును. ఒకటి అయిపోయింది, రెండోది బాగా నేర్చుకుని ఎట్లా పోయింది. సింహంలో రాజ్యం తలాచుడు కళ్ళదారులను తప్పించుకునేది, బలహీనుల ఎండి బలపరచబడుతుంది, యుద్ధంలో పరాక్రమవంతులైతుంది, అన్యుల సేనలను పారద్రోలుతుంది, మృతులైన తమ వారిని పునరుద్ధానం ద్వారా మరలా పొందిరి. తర్వాత 12 హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. అక్కడే 12వ అధ్యాయం మొదటి నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము వేగము వలె నన్ను ఆవరించినందువలన మనము కూడా సిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇంకొకటి 12వ అధ్యాయము అదే అక్కడే 23వ వచనం 22వ వచనమే. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోక యెరూషలేమునకును పరలోకమందున్న జ్యేష్ఠుడు సంగమునకును వారి మహోత్సవములకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతివంతుల ఆత్మల ఎద్దుకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునకును మీరు వచ్చి ఉన్నారు. శ్రేష్టమైన రక్త ప్రోక్షాణమునకు మీరు వచ్చి ఉన్నారు. అంతే కదా. తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం నుంచి. దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాతులు తను గూర్చి మొరపెట్టుకొనిస్తుండగా వారికి న్యాయం తీర్చురా, వారికి ఆయన త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని నేను మీతో చెప్పుతున్నాను. తర్వాత గలతీ 5:22 5:22 5:22
అయితే ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అశానిగ్రహము. తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. రోమ శ్రమ, ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలిగి ఉన్నదని ఎరిగి ఉండి శ్రమలు అతిశయించు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. తరువాత నెహెమ్యా 9వ అధ్యాయం 5వ వచనం. సకల ఆశ్చర్యదర్శన స్తోత్రములకు మించిన ఘనమైన నీ నామము స్తుతింపబడుగాక. నీవే అద్వితీయ దేవుడివైన యెహోవా. నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉన్నదని అంతటిని, సముద్రమును, వాటిలో ఉన్నదని అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడుతున్నావు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయిస్తున్నది. దేవా యెహోవా. అంతవరకు. తర్వాత ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనం. చూసారా? 5వ అధ్యాయము 9. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనంలోను, ప్రతి ప్రజల్లోనూ మనుషుల కొరకు మన దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది. కనుక వారు భూలోకం నిలుదురని క్రొత్త పాట పాడుదురు. తర్వాత ప్రకటన 6వ అధ్యాయము 10వ వచనము. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ర ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఇందువని బిగ్రగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడి ఉండెను. తరువాత ప్రకటన 7:9 7వ అధ్యాయము 9వ వచనం కానుంచి. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషను మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపుజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతుపట్టుకొని సింహాసనం ఎదుటను
గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని గొప్ప మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. సరిపోయింది కదమ్మా. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. ప్రభు దూత ఐగుప్తులో యోసేపునికి స్వప్నమందు దర్శించి, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. తరువాత శిశువుని సంపదూస్తున్న మనుషులు చనిపోయారని చెప్పిన. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చును. తరువాత కుషి దేశస్థులు తన శరణను మార్చుకొనగలడా? చిరుతపులి తన మత్స్సులను మార్చుకోగలదా? కీడు చేయ అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. వచ్చింది కదా, నేను మళ్ళీ చెప్పారా? కుషి దేశస్థులు తన చర్మము మార్చుకొనగలడా? చిరుతపులి తన మత్స్సులను మార్చుకోగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయ అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. తర్వాత ఇంకొకటి ఉంది, అయిపోయి. వారు సింహాసనం ఎదుటను ఒక్కటి చూసేస్తాం. అది ఒక్కటేనమ్మా, జ్ఞాపకం మర్చిపోయాను. పద్నాలుగు 3 పాడుతున్నారు. భూలోకం నుండి కనబడిన 144,000 మంది చెప్ప మరి ఎవరైనా ఆ కీర్తన నేర్చుకోగలరు. తరువాత వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను నిలవబడి ఒక కొత్త కీర్తన పాడుతున్నాడు. తరువాత వారు భూలోకంలో నుండి కొనబడిన వారై ఆ కీర్తన ఎవరను మర్చిపోయిందమ్మా, అదొకటే మర్చిపోయిందమ్మా. ఆపేసేదా, వదిలేసేదా, చూసి చెప్పేదా? ఇంకొక కాగితం కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడ. అదొక్కటే మర్చిపోయింది. వచ్చింది కానీ నాకు జ్ఞాపకానికి రావటంలో. 5:10 కాదమ్మా, 4:3. ఈ ఒక్కటి చూసి చెబుతా పని చేయండి. వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనగలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారనై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవను అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. చివరికి ఇక అయిపోయింది. దేవుడు స్తోత్ర.
హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మ అన్ని వైట్గా వచ్చింది, బాగానే ఉండదా? ఎన్నా నుంచి చెప్పాలన్నా దేవుడు ఎవరు చూస్తే మళ్ళీ నాకు మర్చిపోతాను, ఎవరు సాయి కూడా పలకరిస్తారు ఎవరిని అంటే మర్చిపోతాం, అంటే నా వయసుని బట్టి. అయితే ఇప్పుడు ఎన్ని టేవ్ అయినట్టేనా? మీరు చెప్పినంత అమ్మా బాబు అన్నీ కాలేదా టేబు? ఏమా ఇవన్నీ టేబు కాలేదా? అన్ని టేబు కాలేదా? అన్ని వస్తాయి. చాలా బాగా చెప్పావు. దేవుని స్తోత్రం. సరేనా? మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి, మా బాబు కొరకు ప్రార్థన చేయండి. మా చిన్నమ్మాయి గారికి రక్షణ లేదు, వారి కోసం ప్రార్థన చేయండి. చాలా చాలా వందనాలు. 20 వస్తాయా? ఈ చెప్పి వచ్చింది యూట్యూబ్లో వస్తాయి. యూట్యూబ్లో వేసేపాటు వస్తే మీకు నాకేం అర్థం కాలేదంట. అయ్యో ఎవరో కొట్టారని చంపేశారు, సిలువ వేశారు, చంపేశారు, మళ్ళా లేచాడంటే అనుకుంటా ఉందంట. మళ్ళా ఇంకొక రోజు అదే దర్శనం వచ్చిందంట. చూస్తూ ఉందంట. ఆ యవనస్తుడైన ఆ మనుషుణ్ణి బాగా కొట్టి సిలువ వేశారంట. ఆయన రక్తం అంతా ఒక సముద్రం లాగా, ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉందంట. మళ్ళా లేచాడంట ఆయన, ఆ చనిపోయిన ఆయన. ఏందబ్బా అని ఏం అర్థం కాక వాళ్ళ ఊర్లో ఒక మాస్టర్ గారు ఉంటారంట, పల్లెలో స్కూల్లో మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారు వీళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వస్తుంటారు. మాస్టర్ గారు, పంతులు గారు, నాకు ఇట్లా దర్శనం వచ్చిందంటే, అమ్మా ఆయన యేసుప్రభు అమ్మా, యేసుప్రభు నీ పాపాల కోసం చనిపోయాడమ్మా, ఆ రక్తం అట్లా సిలువలో రక్తము నదిలాగా ప్రవహించింది నీ పాపాల కోసం అమ్మ, నిన్ను దర్శించాడు దేవుడు, నీ పాపాలు ఒప్పుకోవాలమ్మా, ఆ రక్తంలో కడుగుతాడమ్మా అని ఆ మాస్టర్ గారు చెప్పారంట. పంతులు గారు ఓహో అదే అని, ప్రభా నా పాపాలు క్షమించయ్యా అందంట. కానీ అంత రక్షణ అనుభవము, దేవుని గురించిన అనుభవము ఆమెకు లేదు. అప్పుడు యవన ప్రాయమే. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే అప్పుడు యవనస్తురాలే కదా, మళ్ళా దేవుని గురించి ఏం అవగాహన ఇంకేం లేదు, వరకు అంతవరకే విన్నది, వదిలిపెట్టేసింది. తర్వాత ఇక్కడ తెనాలు వచ్చారంట. తెనాలు వచ్చినప్పుడు పిల్లలు లేరంట చాలా కాలం. ఒక 2 అబ్బాయిలు పుట్టి చనిపోయారంట. అప్పుడంట అరే మీలాంటి యవనస్తులైన పిల్లలంట అక్క ఇక్కడికి బక్సింగ్ గారు అని ఒక అంకుల్ వస్తున్నారు, ఆ అంకుల్ చేత అంటే వాళ్ళ తల్లిదండ్రులతో ఆ యవనస్తులైన బిడ్డలు కూడా వచ్చేవాళ్ళంట మందిరాన్ని. అక్కడ కానీ ఒక ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి తెనాలి మందిరంలో. మీరు కానీ అక్కడికి వస్తే మీకు పిల్లలు కూడా పుడతారు, అంటే మీరు కానీ అక్కడికి వస్తే మీరు ఆశ్రదించబడతారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట. ఈ పిల్లలు కూడా అక్క రండక్క వెళ్దాం రండక్క అని ఆ పిల్లలంట తీసుకెళ్ళారంట.
వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తీసుకెళ్లారంట. అక్క రండి అక్క, ఇక్కడ భక్సింగ్ గారి దగ్గర ప్రేయర్ చేయించుకుందరంట. ఆ భక్సింగ్ అంకుల్ అంట తల మీద చేపెట్టి ప్రార్థన చేశారంట. అప్పటికి ఎంతో ఎంతో వయసు ఉంది, పిల్లలు లేరు, ఎంతకాలమో పిల్లలు లేరు. తర్వాత అంకులు తల మీద చేయిబెట్టి ప్రార్థన చేసిన తర్వాత మేమందరం 4 పిల్లలం పుట్టాం. ఒకళ్ళం కాదు, ఇద్దరం కాదురా, 4 ఇచ్చాడు దేవుడు. ఆయన ఆ రోజు నుంచి అమ్మో దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా, నేను గమనించలేదే అనుకొని అప్పుడేం చేసింది, ఇంకా మందిరానికి రావటం, ఇంకా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ తీర్మానం చేసుకొని బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి తను నమ్మకంగా జీవిస్తూ ఉంది. తన జీవితంలో ఎన్నో కష్టాలు, తన చిన్నతనంలో అంటే మేము ఇంతకన్నా చిన్నప్పుడు ఇంతప్పుడు ఆమెకు ఒక జబ్బు వచ్చిందిరా. ఏం జబ్బు అంటే అది ఆస్తమా. అసలు ఆమె ఎట్లుంటుందంటే మేము అనుకునే వాళ్ళమి, మేము కొంచెం పెద్ద అయిందాక నా బ్రతికితే బాగుండు, అసలు అంత ఎక్కువ అయినా అసలు ఇప్పటికిప్పుడే చనిపోతుందేమో అనుకుంటాం. మేము చిన్నపిల్లలు అప్పుడు అనుకునేదమ్మో ఇప్పుడు చనిపోద్దేమో, ఈమె నిద్రలో ఉండవు ఇంకా రాత్రిపూట. ఇట్లనే ఇంత ఎత్తు స్టూల్ వేసుకొని పైన కూర్చొని రొప్పుతా ఉండేది. అయ్యో ఇప్పుడు చచ్చిపోద్దేమో, ఎట్లా అనుకుంటా అట్లా ఉండేది. తర్వాత దేవుని కృపను బట్టి ఆస్తమా అంత ఎక్కువగా ఉండే జబ్బు దేవుడు యేసు ప్రభు తీసివేసి ఎంతో ఆరోగ్యవంతరాలుగా ఎప్పుడు అమ్మమ్మ చేసే పని ఏంటంటే ఎప్పుడు బైబిల్ చదువుకుంటానే ఉంటుంది, పాటలు పాడుకుంటానే ఉంటుంది. ఎన్ని పాటలు పాడుద్ది అసలు, ఎన్ని పాటలు. ఇంకేం చేస్తుంది, ఆ వాక్యాలన్నీ తీసుకొని రాసుకుంటా ఉంటుంది. మీరే కాదు, ఆమె 90 ఏళ్ళప్పుడు కూడా మొన్న కూడా రాసుకున్నాయి. ఇప్పుడు అన్నీ రాసుకొని ఇప్పుడు ఆంటీ మిమ్మల్ని రాసి పెట్టండి అంటే పాపం రాయలేకపోతున్నారు కొందరు పిల్లలు. అయితే అంత ఆమె రాసుకొని అన్ని బైబిల్లో పెట్టుకునేది. అట్లా ఆమె వాక్యం బాగా నేర్చుకునేదిరా. ఎంత వాక్యం అంటే అధ్యాయాలు కంఠస్థం చేసేది. నాకు ఎప్పుడో 10 years అప్పుడు అమ్మాయి నేను ఈ కంఠవాక్యాలు చెప్తానంటే, ఏందమ్మా సండే స్కూల్ పిల్లలకు కంఠవాక్యాలు చెప్తానంటావు అని నేను అనేదాన్ని. అంటే నాకు అప్పుడు దాని వాల్యూ నాకు తెలియల. ఇప్పుడు తెలిసింది, అమ్మో అది మనం కూడా నేర్చుకోవాలి, ఆ కంఠవాక్యాలు మనం కూడా నేర్చుకుంటే ఒకవేళ ఇప్పుడన్నా మన దగ్గర ఈ బైబిల్ లేకపోతే, మొన్న బైబిల్ లేనప్పుడు అంటే బైబిల్ లేనప్పుడు అంటే కళ్ళు కనపడినప్పుడు ఆ కంఠవాక్యాలు అన్నీ చదువుకుంటా, మెమరీ వర్సెస్ అన్నీ ఆమె ఈ బైబిల్ తీసి చదువుకుంటున్నట్టే చదువుకుంటా ఉండేది. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఆ దేవుడు యేసు ప్రభు స్వస్థత ఇచ్చాడు. ఆ సివియారిటీ లేదు ఇంకా ఆమెలో. ఆమె చక్కగా ఒంగోలులో నిష్కోల్ ప్రార్థనా మందిరం వెళ్తూ ఉంటుంది ప్రతి వారము. ఆమెతో కూడా మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే ఆమె ఇంకా కొంత వయసు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు పడింది. ఇవన్నీ చెప్పను ఎందుకంటే మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి. మా నాన్న లేరు, చనిపోయారు. అయినప్పటికీ కూడా ఎంత ధైర్యంగానో దేవుని మీద ఆధారపడి అమ్మ పిల్లలు ఆమె ఏం చేసింది, అన్ని విజయవంతంగానే తన జీవితంలో అన్ని విజయాలు సాధిస్తూనే ఉంది. మా విషయంలో అన్నీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. తర్వాత ఏమైందో తెలుసా, ఆమెకు మరలా కొంత వయసు వచ్చినాక ఒక వ్యాధి వచ్చిందిరా. ఏంటంటే అది క్యాన్సర్. అందులో ఆమె చాలా సన్నగా ఉంటుంది, వీక్గా ఉంటుంది. అప్పటికి ఏజ్ 70 అబోవ్, 70 ఏళ్ళ వయసులో. ఇంకా అందరు అన్నారు ఈ చనిపోద్ది. డాక్టర్స్ కూడా చెప్పారు ఏమని, వాళ్ళ మనవరాలే ఒక డాక్టర్. అంటే మమ్మల్ని అందరిని అట్లా ఆశీర్వదించాడు, తెలిసిందా? అందరు అన్నలు అంటే మా పిల్లలు మమ్మల్ని అందరిని ఆశీర్వదించాడు. ఎందుకంటే కేవలం ఆమె ప్రార్థన. ఆమె కాళ్ళు చూస్తే మోకాళ్ళు నల్లగా తెలుపుని ఉంటాయి. ఈ 3 నెలల నుంచి ప్రార్థన చేయలేకపోతుంది, ఎందుకంటే హాస్పిటలైజ్ అవ్వటం వల్ల. ఇప్పుడు అవి కొంత పోయింది, అంటే కొంత ఉంది, ఇంకా కొంత ఇంత నల్లగా ఉంటాయి. ఎందుకంటే అమ్మమ్మ ఏం చేస్తుందంటే ఎప్పుడు ఎన్ని గంటలకు లేస్తుందో తెలుసా? 3 గంటలకు లేస్తుంది. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తానే ఉంటుంది, పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఇంకేం చేస్తుంటుంది, వాక్యం చదువుకుంటూ ఉంటుంది. వెరీ గుడ్, వాక్యం చదువుకుంటూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఆమెకి మళ్ళా ఇంకొక శోధన ఏంటంటే క్యాన్సర్. అమ్మో ఇంత వయసులో ఇంత బలహీనరాలు, ఈ క్యాన్సర్ తగ్గదని వాళ్ళ మనవరాలు ఒక అమ్మాయి పెద్ద డాక్టరు. ఆ అమ్మాయి చెప్పింది, ఇంకా మీరు అమ్మమ్మ మీద హోప్స్ పెట్టుకోవద్దు, అమ్మమ్మ అసలే బలహీనరాలు, అసలే అనారోగ్య పరిస్థితి, అసలే ఇప్పుడు మళ్ళీ క్యాన్సర్ వచ్చింది, వయసు ఉంది,
అని ఆ అమ్మాయికి తెలిసిన ఆ క్యాన్సర్ డాక్టర్లకు తీసుకొని ఆ డాక్టర్లు కూడా ఏం చెప్పారంటే కష్టము అయినా మేము ట్రై చేస్తామని. ఆమె ఏం చేసిందంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు అక్కడ డాక్టర్స్. ట్రీట్మెంట్ చేసినప్పుడు అదే చక్కగా అసలు ఎవరు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడంటే ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట. ఏం దర్శనం అంటే ఆమెకి ఎక్కువ దర్శనాలు వస్తూ ఉన్నాయి. ఆమె జీవితంలో దేవుడు కనిపించి మాకు పిల్లలు పుట్టినప్పుడే ఆమె ఒక దర్శనం వచ్చిందంట. దావీదుని ఆశీర్వదించినట్టు నీ సంతతిని ఆశీర్వదించేదను అని వచ్చింది. అబ్బా మాకు అసలు సంతానమే లేదే అనుకుంటే తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఈ వ్యాధిలో ఉన్నప్పుడు ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు అంటే ఒక దర్శనం ఇచ్చాడంట. ఏం దర్శనం అంటే ఒక పెద్ద 2 తలకాయల పాము వచ్చిందంట. ఆ పామునంట ఆమె కాలుతో చితక కొట్టిందంట. కాలుతోని అంత బలహీనమైన అంత పెద్ద వయసు చితక కొట్టేసరికి అప్పుడు దేవుడు అంటే ఐడియా ఇచ్చాడంట, నీ దగ్గర ఉన్న 2 జబ్బుల్ని నువ్వు చితక కొట్టనే నా శక్తితో నువ్వు చితక కొట్టేసావని ఆ అమ్మమ్మకి దేవుడు తెలియజేస్తూ వచ్చాడంట. ఇంకా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఈమె కోలుకోవటం కష్టము, 4th స్టేజ్లో ఉంది క్యాన్సరు, ఈ క్యాన్సర్ తగ్గదు అని అంటే మేము కూడా ప్రభువుని అడుగుతూ వస్తున్నాం, ప్రభు మీ చిత్తమయ్యా. అయితే ఆమెకు దర్శనంలో 2 పాముల తలకాయలంట నలగొట్టి చితగొట్టేసిందంట, చంపేసిందంట. ఆ 2 జబ్బులు ఇప్పుడు ఆస్మా అనేది పోయింది, క్యాన్సర్ అనేది కూడా ఎడిపోయింది. చక్కగా ఇంటికి వచ్చిందిరా. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆమెను చూసి, ఈమెనా. ఇంకా తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఇప్పుడు ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా 15 సంవత్సరాలు ఆమె జీవించింది. 1 ఏడు కాదు 2 ఏళ్ళు కాదు క్యాన్సర్ వచ్చిన తర్వాత. డాక్టర్లు అనుకున్నారు ఈ ట్రీట్మెంట్కి, ఈ కీమోథెరపీకి లేక ఈ రేడియేషన్కి ఈమె అసలు ఉండలేదు, ఇంత పెద్దాం కదా అని అనుకున్నారు. అయితే దేవుడు అద్భుతంగా కూడా దానిలో క్యూర్ చేసి ఆమె మరలా తిరిగి తన పనులు తను చేసుకోవడానికి సహాయపడుతుంది. తన యవ్వన ప్రాయంలో ఎట్లా ఉండేదంటే అరే ఎంత పని చేసేదంటే ఆమె ఇంకొక విషయం, మా ఇంటి ముందు పెద్ద దేవాలయం ఉంది, హిందూ టెంపుల్. మా పూర్వీకుల నుంచి ఆ గ్రామంలో పెద్దలు కావటం వల్ల ఫస్ట్ ఆ విగ్రహాలు రాంగలోనే మున్సిపు గారు టెంకాయ కొట్టాలి, మున్సిపు గారు వాళ్ళు వెళ్ళి టెంకాయ కొట్టాలి. అరే ఎట్లా అమ్మ కొట్టేది కాదు, యేసుప్రభుని నమ్ముకున్నాను కదా. తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి మేము కూడా తప్పించుకునేవాడు. ఆ టైం వచ్చేసరికి నాన్న అరుస్తారేమో, మీరెవరు కొట్టకపోతే ఎట్లా. మా పేర్లు కూడా అంతే మందిరంలో పెట్టడం జరిగింది, యోహానకు, సారా, ఎస్తేరు, ఎలీషా, డేవిడ్ అట్లా. అయితే కొన్ని కారణాల వల్ల నాన్న తెలుసుకోలేదు కాబట్టి నాన్న మళ్ళీ మార్చుకుని రిజిస్టర్లో రాసేటప్పుడు రాపిచ్చేవాళ్ళు. సరే తర్వాత మేము కొట్టకపోతే ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో 2 జీతకాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ చేత కొట్టించేవాళ్ళు. నాన్న కొబ్బరికాయ మనం కొట్టకపోతే ఫస్ట్ మనం కొట్టాలి కదా అని ఆ విగ్రహాలకు మనమే కదా ఫస్ట్ వెళ్ళాల్సిందని కొట్టించేవాళ్ళు. అట్లా వాళ్ళు కొడతా వచ్చేవాళ్ళు, మేము ఎవరం వెళ్ళేవాళ్ళం కదా, కనపడకుండా వెళ్ళిపోయేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో అమ్మ చక్కగా ఎంతో పని చేసేవాళ్ళు. అంటే పొలం పని చేసేవాళ్ళు. నాన్న పెద్ద అధికారి ఆఫీసర్ అయినప్పటికీ ఆమె ఎప్పుడు గర్వపడారు కదా, నేను పెద్ద ఆఫీసర్ భార్యను కదా, నేను కంఫర్ట్గా కూర్చుంటే నాకు జరిగిపోద్ది కదా, పనోళ్ళు చేస్తారు కదా, ఇంట్లో అనేక మంది పనోళ్ళు కూడా ఉంటారు, పనోళ్ళు చేస్తారు కదా అని ఆమె ఎప్పుడు కూడా అనుకోలే. ఆమె వ్యవసాయం చేసేది. సామెతల గ్రంథంలో మనం చదువుతాము, అట్లా 31వ అధ్యాయంలో ఆమె వ్యవసాయం చేసి పంటలు పండించేది. అనేక పంటలు, గోధుమ, తర్వాత ఇంకా ధనియాలు, కొత్తిమీర అంటాం కదా, ఇంకా మిరప, ఇట్లాంటివి, జూట్ అని కొన్ని పంటలు, అట్లా ఎన్నో పంటలు పండించేది. ఇంకా గేదెలు ఉండేవి, 2 పాలేర్లు అంటే 2 జీతకాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరేమో అరక దున్నేవాళ్ళు, ఒకరేమో పై పని చేసేవాళ్ళు. ఇంతమంది ఉన్నా కూడా ఆమె ఎప్పుడు కూడా గర్వించారు కదా, కష్టపడి పని చేసేది. ఎంత కష్టం అంటే ఇంట్లో పని, గేదెల పనులు ఇవన్నీ చూసుకుంటా, ఇంట్లో మమ్మల్ని అందరినీ చూసుకుంటా ఎంతో పని చేసిందిగా ఉంది. అంతేకాకుండా ఆమె ఇంకా ఆ పనులతో పాటు ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళటం మానేసేది కాదు, మందిరానికి వెళ్తూ ఉండేది. తర్వాత
ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ తీసుకొని చదువుతానే ఉండేది. అప్పటి నుంచి చదివింది కాబట్టి ఆమెకు అన్ని వాక్యాలు వచ్చినాయేమో. వాక్యం చదువుతానే ఉండేది, పాటలు పాడుకుంటానే ఉండేది. ఆ పాటలు కూడా రాసుకునేది. అమ్మా ఎందుకమ్మా ఇంత పెద్ద పాటల పుస్తకం ఉంటే నువ్వు ఎందుకు రాసుకుంటావు అంటే, బాగా గుర్తుంటాయి అమ్మా, ఇట్లా రాసుకుంటే ఇంకా బాగా వస్తాయి అనేదని పాటలు కూడా రాసుకొని మరీ పాడుకుంటా ఆ పాట పాడుకుంటా ఉండేవాళ్ళు. సరే, మళ్ళా కంఠత వాక్యాలు చెప్తూ ఉండేవాళ్ళు. కందుకూరు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇంకొక ఆంటీ మన మధ్యకి వస్తారు కదా, స్వర్ణ ఆంటీ అని, అమ్మాయి నేను కంఠత వాక్యాలు చెప్తాను అమ్మాయి అనేదని కంఠత వాక్యాలు చెప్పేవాళ్ళు. మళ్ళా అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ మధ్య మాగలేకుండా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తా వస్తున్నాడు ఆమెకు. ఆ వాగ్దానాలు ఎక్కువగా నమ్మేది. మనమైతే దేవుడు వాగ్దానం ఇస్తే ఒకసారి మర్చిపోయే వాళ్ళం లాగా ఉంటాం. అయితే ఆ వాగ్దానం చేత పట్టుకుని ఆ వాగ్దానంతో ప్రార్థన చేసుకొని ఈ సంవత్సరం కూడా పట్టజాలంతో విస్తారమైన దీవెనలు కుమ్మరించేదని అని వచ్చింది. నేనైతే అనుకున్నాను, అబ్బా దేవుడు ఆమెను ఇంకా ఆశీర్వదిస్తాడేమోనని. అయితే పరలోకంలో ఆశీర్వదించాలని ఆ పట్టజాలను విస్తారమైన ఆశీర్వాదాల కొరకే ఆమెను తీసుకెళ్ళాడు విశ్రాంతిలోకి. ఈ మధ్య 2 months నుంచి ఆమెకు ఆరోగ్యం బాగలేకుండా ఉన్నప్పుడు ఆమె ఈ బైబిల్ చదవలేకపోతుంది కదా, కళ్ళు కనిపించడం లేదు కదా, అప్పుడు ఏం చేస్తుందంటే కంఠత వాక్యాలన్నీ చదువుకుంటుంది. కంఠత వాక్యాలన్నీ చదువుకుంటుంది, పాటలు పాడుకుంటుంది. సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు దుఃఖంగా లేదు. ఆమె అంటుంది, ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోతానమ్మాయి అని అంటూ ఉంది. నేను మొన్న ఆదివారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు, మందిరాన్ని నుంచి వచ్చినప్పుడు మళ్ళా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు నువ్వు భయపడుతున్నావా అంటే, లేదు లేదు నేను ఎందుకు భయపడుతున్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నానన్న. ఎందుకు ధైర్యంగా ఉన్నావు అంటే, నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను, పరలోకం వెళ్తా, ప్రభు దగ్గరికి వెళ్తా, నాకు ఏమాత్రము భయం లేదు, నేను వెళ్తాను అని. సరే, నేనేమనుకున్నాను ఇంకా కాస్త ధైర్యపరుద్దామని ప్రకటన 21వ అధ్యాయం తీసి 18th verse నుంచి నేను చెప్తూ ఉంటే అన్ని కంఠస్థం చెప్పేస్తుంది వరుసగా. ఆ పరలోకము శుద్ధ సువర్ణంతో చేయబడింది అని మొత్తం నాకు రాదు ఇప్పటికి కూడా. శుద్ధ సువర్ణంతో చేయబడింది. తర్వాత ఆ యొక్క ప్రాకారములు, ఈ గుమ్మాలు, అవన్నీ పచ్చలు, వైడూర్యాలు, పద్మరాగము, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాయి. అమ్మా ఇవన్నీ ఎప్పుడు నేను లాస్ట్కి వచ్చేసరికి ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడింది వారు మాత్రమే ప్రవేశించుదురు అని చెప్తూ, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడి ఉన్నదో వారు మాత్రమే ప్రవేశించదురు, నిషిద్ధమైనదేది ప్రవేశించదు. అక్కడ వరకు చెప్తుందిరా. మీరు తర్వాత చూడండి 21వ అధ్యాయంలో చివరి వరకు అదంతా కంఠస్థం చెప్పేసింది. అమ్మా పరలోకం గురించి కూడా బ్రెయిన్లో ఉంది, ఆలోచనలో ఉంది. నేను ఆ లోకం వెళ్తాను, ఆ దేశం వెళ్తాను, నాకేం భయం లేదు, నేను అక్కడికి వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు మాకు కూడా ధైర్యం వచ్చి మేము కూడా సిద్ధపడుతూ వచ్చాం. అమ్మ ఇక్కడ ఒకవేళ ప్రభు పిలిస్తే ఈ యొక్క శ్రమలు, బాధలు, కష్టాలన్నిటి నుండి ఆమె తప్పించుకొని పరలోకం వెళ్తారు, నిత్య విశ్రాంతిలో ఉంటారు అనే దేవుడు మమ్మల్ని కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆమె సిద్ధపడింది అంటే ఈ వ్యాధి, నేను అనుకున్నాను ఈ వ్యాధి ఆమెను బాధ పెట్టడానికి కాదు కానీ ఆమె సిద్ధపడాలి, ఆమెతో పాటు మేము నలుగురం కూడా సిద్ధపడ్డాం. అమ్మని ఒకవేళ దేవుడు పిలిస్తే ఆమె ఇంత ధైర్యంగా ఉంది కాబట్టి, పరలోకం కొరకు ఎదురు చూస్తుంది కాబట్టి మనం ఎవ్వరిని కూడా ఏమీ బాధపడకూడదు ఏమీ అని అనుకున్నాము. అదొకటి. రెండోది వచ్చేసి ఒక బాధ కూడా ఉంది. ఏం బాధ అంటే ఆమె ఎప్పుడు మా కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్రార్థనా ప్రకారం అనేది మిస్ అయ్యాం కదా. ప్రార్థన మా కోసం అంతగా ప్రార్థన చేసేవాళ్ళని మిస్ అవుతున్నాం కదా. అందుకని అది మాత్రం చాలా లోటుగా ఉంది. అయితే ఇప్పుడు మా యొక్క నిరీక్షణ ఏంటంటే, అది ఆమెకు ఒక కోరిక ఉండేది, నా బిడ్డలందరూ కూడా రక్షణ పొందాలి అని. ఎవ్వరు ఆంటీ వాళ్ళు కనపడ్డా, అంకుల్ వాళ్ళు కనపడ్డా, ఎవరికి ఏమని చెప్తా సేవకులు కనపడ్డా, అమ్మ బాబు కోసం ప్రార్థన చేయండి, అమ్మా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి అమ్మా. రక్షణ కోసమే వాళ్ళకి ఏదన్నా గొప్ప చదువు కావాలి, లేకపోతే గొప్ప ఉద్యోగాలు కావాలి, గొప్ప ఆస్తి కావాలి, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అట్లా ఏమీ కోరుకోదు. కానీ ఆమె ఏం కోరుకునేదంటే రక్షణ కావాలి అనేది ఆమె యొక్క ఉద్దేశము, ఆమె యొక్క
ఆసక్తి కూడా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అమ్మా. నేను ఈ లోకంలో జీవించినప్పుడు రక్షణ పొందుతారో లేదో, రక్షణ పొందితే బాగుండు అని ఆమె ఎంతగానో రక్షణ కొరకే ప్రార్థన చేస్తూ ఉండేది, రక్షణ కొరకే అందరినీ వేడుకుంటూ ఉండేది. అట్లని ఆమె బిడ్డల్ని రక్షణతోనే కాదు, ఈ లోకరీతిగా కూడా అందరినీ కూడా ఆశీర్వదించాడు. వాళ్ళ మనవరాళ్ళు అందరి మంచి స్టడీస్లో మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు అంటే కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రార్థనా జీవితం, ఆమె యొక్క విశ్వాసం. సేవకులంటే ఎంతో అభిమానం ఆమెకి, అసలు విశ్వాసులన్నా ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం. ఎంతగానో ఏదైనా సువార్త అన్నా కూడా నేను కూడా వస్తానమ్మా, నడవలేనప్పుడు కూడా కాస్త బాగా ఆయాసంగా ఉన్నప్పుడు కూడా నేను కూడా వస్తానని వెళ్ళేది. వాళ్ళతో పాటు ఆ యొక్క ఆంటీ వాళ్ళతో పాటు వెళ్ళి సువార్త పరిచర్యకి వెళ్తూ ఉండేది. ఉపవాస ప్రార్థన అంటే ఓల్డ్ ఏజ్ వచ్చినాక, వృద్ధాప్యం వచ్చినాక కూడా నువ్వు తినకుండా నువ్వు ఈవెన్ ఈ మధ్య కూడా ఒక 2-3 నెలల క్రితం నువ్వు ఉపవాసం ఉండద్దమ్మా అంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటానమ్మా, కొంచెం పాలు తీసుకొని నేను ఉపవాస ప్రార్థనలో ఉంటానమ్మా అని ఆమె ఉపవాస ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేది. ఒంగోలు ఇష్కోల్లో ఇంతకుముందు ఉపవాస ప్రార్థన అంటే అమ్మా ఇవాళ ఉపవాస ప్రార్థన అమ్మా, వెళ్ళాలమ్మా ఉపవాస ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడమ్మా అని ఉపవాస ప్రార్థనకి వెళ్తూ ఉండేది. అట్లా ఆరాధన అంటే ఆమెకి ఇష్టం, ఆరాధన చేస్తూ ఉండేది. అట్లా ఆమె అన్ని విధాలుగా దేవుళ్ళు. ఈరోజు మేము నిన్నటి దినాన ఆమె ఈ లోకం విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరింది. ప్రభు సన్నిధిలో మా నిరీక్షణ ఏంటంటే ఆమెను ఒక రోజు చూస్తాం. ఆమెని చూస్తామా లేదా? చూస్తాం. కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక విషయము, అరే పంజాబ్ కాన్వకేషన్ కదా రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, తెలుసా మీకు? పంజాబ్ కాన్వకేషన్కి వెళ్ళాలని మేము టికెట్స్ ఎప్పుడో బుక్ చేసుకుంటే ఏమన్నారంటే, నేను మొన్న సండేనే వచ్చి చెప్పామ్మా ఇట్లా పంజాబ్ కాన్వకేషన్కి వెళ్తున్నాం, పంజాబ్ కాన్వకేషన్కి వెళ్ళి ఒక 10 days మళ్ళీ వచ్చేస్తామనంటే, పంజాబ్ కాన్వకేషన్ వద్దు మీరు లేకపోతే ఎట్లా? మీరు ఉండాలి కదా నా ఈ కార్యక్రమానికి. ఏ కార్యక్రమము? పోయిన ఆదివారం బాగానే తిరుగుతున్నారు కదా, బాగానే ఉన్నారు కదా. లేదు మీరు ఉండాలమ్మా, మీరుంటేనే ఇది చక్కగా మీరు మాట్లాడతారు సేవకులతో, మీరు ఉండాలమ్మా, మీరు ఉండాలంటే అమ్మా నీకేమైందని వీటి మాట్లాడుతున్నావు, నువ్వు బాగున్నావు కదా, ఆరోగ్యం, నువ్వు బాగానే తిరుగుతున్నావు, బాగానే ఉన్నావు, బాగానే ఎందుకు అట్లా అంటున్నావు అంటే, లేదు మీరు పంజాబ్ వెళ్ళొద్దమ్మా, పంజాబ్ వెళ్ళొద్దు అమ్మ. సరే ఊరికంటుందేమో లేనని అమ్మా మళ్ళీ వెంటనే వస్తావమ్మా, నీకు ఆరోగ్యం బాగుందమ్మా అన్నా కూడా నేను నా మనసులో వద్దులే అమ్మ ఈ మాట ఉంది, క్యాన్సిల్ చేయించుకున్నావు అని అనుకున్నాను. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి, అమ్మాయి క్యాన్సిల్ చేయించుకున్నారా మీరు? ఇద్దరు మీరు వెళ్ళొద్దు, క్యాన్సిల్ చేయించుకోండి. ఇది ఎవరు చేస్తారు? మీరుంటే సంతోషంగా ఉంటుంది. ఎవరుంటే ఈరోజు మేము ప్రయాణం, ఒకవేళ మేము వెళ్ళున్నాం అనుకో ఇవి ఉండలేం కదా. ఆమె ముందుగానే దేవుడు అట్లా దర్శిస్తూ వచ్చాడు ఆమెని. అంటే మీరు పంజాబ్ వెళ్ళొద్దమ్మా, వచ్చే సంవత్సరం వెళ్ళండి, అది కూడా చెప్పింది, వచ్చే సంవత్సరం వెళ్ళండి, ఈ సంవత్సరం మాత్రం నా దగ్గర ఇక్కడ ఉండండి, నా దగ్గర ఉండండి. నువ్వు ఇంకేమవుతుందమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు కదమ్మా, బాగానే ఉన్నావు కదమ్మా, ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా అంటే, ఆరోగ్యం బాగానే ఉంది, బాగానే తన పని చేసుకుంటుంది, తనే అన్ని చేసుకోగలుగుతుంది. జస్ట్ నిన్న ఉదయం కూడా ఇడ్లీ తిన్నారు, మధ్యాహ్నం నుంచి కొంచెం తేడాగా ఉంది, పాలు తాగారు. మళ్ళా హాస్పిటల్ కొంచెం ఏదో తేడాగా ఉందని వాళ్ళ కుమారుడు హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఒక్క 10 నిమిషాలలోనే చూసారా దేవుడు మహిమలోకి వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా. అందరూ ఉండండి, ఈవినింగ్ మీకు కుదిరిన వాళ్ళందరూ ఇక్కడ ఉండి భూస్థాపన కార్యక్రమంలో మనం అమ్మమ్మని ఆమెతో పోయి ఆమెని అందరూ ఆంటీ అంకుల్ వాళ్ళతో కలిసి మనం కూడా ఉంటే బాగుంటుంది అమ్మా. అందరికి ప్రైజ్లా మోకరించండి. ప్రేమ గల ప్రీపంలో తండ్రి, పరిశుద్ధుడైన దేవ ప్రభువు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మహాగంధువు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి నిన్న దేవా మీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలనైనా. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ పూజిస్తూ ఉన్నానయ్యా. మరి దయలు తండ్రి నైనా ఒకప్పుడు నైనా విగ్రహారాధనలోనూ నైనా మరి నైనా పాపంలోనూ శాపంలోనూ నైనా చచ్చిన స్థితిలో నైనా
అయ్యా మేము ఉంటూ ఉన్నాం అయ్యా మా కుటుంబం. అయితే నాయన మీరు కరుణించారు, కనికరించారు, కృపను చూపించారు అయ్యా. ఆ నిత్య నరకాగ్నికే పాత్రలమై ఉన్నామయ్యా. అయితే మీరు కనికరించి నాయన ప్రభు అయ్యా నాయన మీరు మా కొరకై ఈ లోకానికి వచ్చారు అయ్యా. మరి నాయన మరి కొట్టబడ్డారు, దున్నబడ్డారు నాయన. ఆ కల్వరి శిలువలో నాయన మా కొరకై ప్రాణం పెట్టారయ్యా. అయ్యా నది వలె మీ రక్తం నాయన మా కొరకై ప్రవహింపజేశారు తండ్రి. అయ్యా సమాధి చేయబడి మరలా తిరిగి మా కొరకై లేచారయ్యా. అందుని బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు నాయన. మీ రక్తంలో మీరు మాకు ఇచ్చిన అయ్యా, నాకు అమ్మకు నాయన మరి మా అందరికి ఇచ్చిన మీ రక్షణ కొరకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గనపరుస్తూ పూజిస్తూ ఉన్నానయ్యా. మరి దయలు తండ్రి నాయన అమ్మ విషయమై నాయన మీరు చేసిన మీ మహాకృపను బట్టి వందనాలు నాయన. ఒకప్పుడు నాయన అయ్యా మరి విగ్రహారాధనలో, అంధకారంలో నాయన మరి అయ్యా నాయన పాపంలో, శాపంలో ఉంటూ ఉన్న అమ్మను మీరు దర్శించారయ్యా. అయ్యా మరి మీ యొక్క ఆ రక్తాన్ని నాయన ప్రభు ప్రవహింపజేసి నాయన ఆమె పాపాలన్నీ క్షమించారయ్యా, రక్షించారయ్యా. మీ దాసులు నాయన భక్సింగ్ గారి ద్వారా మీరు మాట్లాడుతూ అయ్యా ఆమెని ఆశీర్వదిస్తూ నాయన మీరు వచ్చారయ్యా. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన ఆమెకి నాయన మరి బిడ్డలుగా మీరు మమ్మల్ని అనుగ్రహిస్తూ వచ్చారయ్యా. అయ్యా మమ్మల్ని కూడా ఎంతో నాయన ఆశీర్వదిస్తూ వచ్చారు. మీరు మాకు ఇచ్చిన రక్షణ కొరకే ఎంతో వందనాలు నాయన. అయ్యా మరి నైనా మీరు మాకు ఇచ్చిన నిరీక్షను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సంఘాన్ని బట్టి నాయన, ఈ కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా మాకు కలిగిన ధైర్యం ఏదనగా మిమ్మల్ని బట్టి నాయన. అయ్యా మాకు వీళ్ళందరూ మాకు ఆదరణ కలిగించే బిడ్డలుగా నాయన మీరు మీ సేవకులైన వారిని నాయన, అయ్యా మీ సేవకురాలని నాయన, విశ్వాసులైన బిడ్డలని నాయన అన్ని ప్రాంతాల్లో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారయ్యా. అయ్యా అందుని బట్టి నాయన ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మరి దయలుతండి అమ్మ విషయంలో నాయన నిన్నటి దినాన్ని నాయన అయ్యా మీరు దర్శించారు నాయన. మీరు ఆమెతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ధైర్యంతో నాయన ప్రభు ఆమె మీ సన్నిధికి నాయన రాగలగటానికి నాయన మీరు అయ్యా సమృద్ధి అయిన మీరు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు నాయన. మరి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నాయన మీరు పరలోకంలో మీరు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చారు. వందనాలు, స్తోత్రాలు నాయన. మరి దయలు తండ్రి నాయన విడుబడి మా విషయంలో కూడా నాయన అయ్యా మీరు చూపిన మీ యొక్క కృప ఆదరణను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గనపరుస్తూ పూజిస్తూ ఉన్నానయ్యా. మరి దయలు తండ్రి నాయన మరి సాయంకాలం నైనా మరి జరిగే కార్యక్రమం అంతట్లో కూడా నైనా మీ మహిమార్థమై నైనా మీ కృపలో నైనా మీ మహిమార్థమై జరిగినట్లు నైనా అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోనండి నైనా. రక్షణ లేని బంధువుల్ని, స్నేహితుల్ని అయ్యా మరి నైనా మరి రక్త సంబంధికుల్ని ఆమె సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని మీ సహాయం కోర్చు. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకొంచు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ ఒక ఫోటో తీస్తాను నేను ఊరికే, అంటే బంధువులు చూస్తే ఎవరని తెలియదు కదా. అమ్మ ఫోటో నీ ఫోటో ఓకే గుర్తు అమ్మది మీ దాంట్లో పెట్టావమ్మా. ఒక్కటి ఇట్లా తీవా. తబిత 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 ఎక్కడా?